Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 5కి సంబంధించిన పేపర్ 7Bలోని మనం యూనిట్ 4 అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క మోడల్ ఏంటంటే ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే కన్వల్యూషన్ థీరంని అప్లై చేయాలి. సెకండ్ పాయింట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేయాలి. థర్డ్ పాయింట్ ఇన్వర్స్ లాప్లాస్ని అప్లై చేయాలి. అందుకోసమే ఈ యూనిట్ పేరు కూడా అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్, అంటే లాప్లాస్ని ఉపయోగిస్తాము, అలానే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని కూడా ఉపయోగిస్తాము. ఓకే, ఎస్. మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు, సార్ మన ఛానల్లో 6B 7Bకి సంబంధించిన వీడియోస్, అలానే సెమిస్టర్ 3కి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా, అలానే ఫస్ట్ సెమిస్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించిన వీడియోస్ ప్లే అవ్వట్లేదు అంటున్నారు. సో ప్లే అవ్వవు, ఎందుకంటే మెంబర్షిప్ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో 199 రూపీస్ 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది పే చేస్తే. ఓకే, సో పేమెంట్ పరంగా మీరు డైరెక్ట్గా మీ మొబైల్ నుంచే పే చేయొచ్చు త్రూ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ అమెజాన్ పే. ఓకే, సో కాబట్టి సో ఏదైనా పేమెంట్ పరంగా డౌట్ ఉంటే సో 9059057424 అన్నమాట. ఓకే, సో ఆ పేమెంట్ ప్రాసెస్ అంతా మీకు రిస్క్ అనుకుంటే సో నాకు కాల్ చేయండి, నీకు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. ఓకే, ఎస్. మరి అన్ని వీడియోస్ ఉన్నాయి సార్, అన్ని వీడియోస్ ఉన్నాయి. 6Bలో వెక్టార్ ఇంటిగ్రేషన్ ఎక్కువగా 6B ఫెయిల్ అవుతుంటారు. వెక్టార్ ఇంటిగ్రేషన్, గాస్ థీరము, గ్రీన్స్ థీరం, స్టోక్స్ థీరం, వాటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సర్ఫేస్ ఇంటెగ్రల్, వాల్యూమ్ ఇంటెగ్రల్, లైన్ ఇంటెగ్రల్, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెక్టార్ డిఫరెన్షియేషన్లో యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేసెస్, డైరెక్షనల్ డెరివేటివ్, ఓకే, కొన్ని ఆపరేటర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, కర్ల్ ఆఫ్ డైవ్ జీరో చేయడం, డైవ్ ఆఫ్ ఏ క్రాస్ బి, కర్ల్ ఆఫ్ ఏ క్రాస్ బి కనుక్కోవడం, డెల్ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఇంటూ డెల్ డాట్ ఏ మైనస్ డెల్ స్క్వేర్ ఏ, అలాంటి మోడల్స్. కర్ల్ ఆఫ్ ఏ క్రాస్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ క్యూబ్ బై ఏ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ డాట్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్. సో అట్లా ఇంటూ ఏ బార్ డాట్ ఆర్ బార్. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గ్రేడ్ ఆఫ్ ఏ డాట్ బి అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి సో మీరు చూడండి, శాంపుల్ వీడియోస్ ఉన్నాయి. సో ఈ పేపర్ అయితే మీ ఇంటర్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఒక్క వీడియో చూడండి, అర్థమవుతేనే జాయిన్ అవ్వండి, లేకుంటే అవసరం లేదు. ఓకే, మరి చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్, సో y of t is equal to at plus integral 0 to t y of u into sin of t minus u du. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చేయాలని చెప్పే, కన్వల్యూషన్ థీరంని అప్లై చేయాలి. బై యూజింగ్ కన్వల్యూషన్ థీరం, by using convolution theorem. Convolution theorem ఏంటి? y of t is equal to at plus ఇక్కడ 0 to t du ప్లస్ అవి ఏం రాయకూడదు అనమాట. y ఆఫ్ u ఉంది కదా, y స్టార్ ఆఫ్ u బదులు t సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సైన్ ఆఫ్ t మైనస్ u ఉంది కదా, t మైనస్ u బదులు t సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మనం లాప్లాస్ని అప్లై చేయాలి. ఎల్ ఆఫ్ సైన్ t మైనస్ యూకి ఎక్కడ ఫార్ములా లేదు, ఎల్ ఆఫ్ సైన్ ఏటీకి ఉందన్నమాట. ఆ t మైనస్ యూ బదులు t పెడితే t కోఎఫిషియంట్ 1, ఇక్కడ సైన్ ఏటీ ఫార్ములా, ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా a బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, కాబట్టి అందుకోసం ఇలా చేస్తాం. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1 అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, 0 టు t రాదు, du రాదు, u బదులు t మైనస్ యూ బదులు t అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేస్తాము. టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ on both sides. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తున్నాను, చెప్పండి. ఎల్ ఆఫ్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏ కాన్స్టెంట్ ఎల్ ఆఫ్ t ప్లస్ ఎల్ ఆఫ్ y స్టార్ ఆఫ్ t ఇంటూ ఎల్ ఆఫ్ సైన్ t. ఓకే,
మరి ఇక్కడ రాద్దాం ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ వై స్టార్ ఆఫ్ టీ అంటే స్మాల్ వై ఆఫ్ ఎస్. ఇక్కడ వై బదులు క్యాపిటల్ ఎఫ్ ఉంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటాం, ఎల్ ఆఫ్ ఎఫ్ స్టార్ ఆఫ్ టీని స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటాం. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాస్తున్నా, వేర్ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ వై స్టార్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై ఆఫ్ ఎస్. ఓకే, మరి ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ అంటే ఏంటి? వై ఆఫ్ ఎస్ ఏ ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా, ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ వేర్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఉన్నప్పుడు, ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ టీ క్యూబ్ అట్లా ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ ఉన్నప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ వన్. ఒకవేళ ఎన్ పాజిటివ్ కాకుండా నెగిటివ్ ఉన్నప్పుడు ఎన్ గామా ఎన్, దాన్నే గామా ఆఫ్ ఎన్ ప్లస్ వన్ వాడతాం. మైనస్ టీ పవర్ -1/2 వచ్చినప్పుడు గామా ఆఫ్ ఎన్ ప్లస్ వన్, లేకుంటే ఎన్ గామా ఎన్ నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఉన్నప్పుడు. డినామినేటర్ సేమ్ రెండింటికి. ఓకే, ఎస్ పవర్ ఎన్ ప్లస్ వన్. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, ఎన్ పాజిటివే. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అనమాట, బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ వన్, 1 + 1 2 ప్లస్ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ అంటే స్మాల్ వై ఆఫ్ ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ సైన్ ఎయిట్. ఇక్కడ టీ కోఎఫిషియంట్ 1 అనమాట. ఏంటి 1? ఏ బై ఫార్ములా ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, అంటే ఏ అంటే 1 కాబట్టి స్క్వేర్. నెక్స్ట్ ఏం చేయాలంటే వై ఆఫ్ ఎస్ని కనిపెట్టాలి. ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ ఆఫ్ అవుతుంది. వై ఆఫ్ ఎస్ మైనస్ వై ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే మళ్ళీ రెండిట్లో నుంచి వై ఆఫ్ ఎస్ని కామన్ తీస్తున్నాను. ఇంకా మిగిలింది 1 - 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్. మళ్ళీ మనం ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తున్నాను చూడండి. వై ఆఫ్ ఎస్ ఇంటూ ఎల్సిఎం ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, క్రాస్ మల్టిప్లై చేయండి. ఎస్ స్క్వేర్ ప్లస్ 1 × 1 అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 1, -1 అలానే రాస్తున్నాను. -1 + 1 క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్ ఏ బై ఎస్ స్క్వేర్ ఉంది, అలానే రాశాను. ఇంకా వై ఆఫ్ ఎస్ ఉంటుంది, మిగిలింది ఇక్కడ ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఓన్లీ వై ఆఫ్ ఎస్ కావాలి, ఎందుకంటే ఎల్ ఇన్వర్స్ని అప్లై చేయడానికి వై ఆఫ్ ఎస్ మాత్రమే అవసరం వస్తుంది. మరి ఈ వై ఆఫ్ ఎస్ ఉండాలి. ఇంకా ఈ టర్మ్ రైట్ సైడ్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అనేది ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ అవుద్ది. ఓకే, కాబట్టి వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏ బై ఎస్ స్క్వేర్ రాశాను, ఇంటూ ఇది ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ అవుద్ది. సో వై ఆఫ్ ఎస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 రాశాను, ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఎస్ పవర్ 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంకా కొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తాను చూడండి. ఎల్ ఇన్వర్స్ అప్లై చేయడానికి ఏ కాన్స్టెంట్ అలానే రాస్తున్నా, ఎస్ స్క్వేర్ బై ఎస్ పవర్ 4, ఎస్ పవర్ 4తో డివైడ్ చేస్తున్నా, ప్లస్ 1 బై ఎస్ పవర్ 4. ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ పవర్ 4. దట్ ఈస్ టేకింగ్ ఎస్, ఇక్కడ ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ అవుద్ది. ఇప్పుడు మనం ఎల్ ఇన్వర్స్ని అప్లై చేయాలి. టేకింగ్ ఎల్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్, ఎల్ ఇన్వర్స్ని అప్లై చేస్తున్నాను. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ కాన్స్టెంట్ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్, అదేవిధంగా ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ పవర్ 4. ఎస్, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ అంటే వై ఆఫ్ టీ గుర్తుంచుకోవాలి ఇక్కడ.
చూడండి, L ఇన్వర్స్ ఆఫ్ మళ్ళీ 1/s పవర్ n ఫార్ములా, L ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n ఫార్ములా వేర్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు t పవర్ n మైనస్ 1/n-1 ఫ్యాక్టోరియల్. n నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఉన్నప్పుడు t పవర్ n-1/Γn. ఇక్కడ పాజిటివే కాబట్టి ఈ ఫార్ములాని ఉపయోగిస్తున్నాం. t పవర్ 2-1/2-1 factorial plus t power 4-1/4-1 factorial. Okay, next y of t is equal to a into ఇంకా మిగిలింది ఏంటి, ఇక్కడ t ఉంటుంది. t పవర్ 2-1 అంటే t నే బై 2-1 అంటే 1 ఫ్యాక్టర్ అంటే 1 ప్లస్ t క్యూబ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. 3 2 6. ఎస్, కాబట్టి సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.